ఫ్రెండ్స్, మీ అందరికి ఒక అప్డేట్ చెప్పాలండి. నేను ఈవేళ ఒక రీల్ పెట్టానమాట. సో ఒక రీల్ పెట్టేసరికి చాలా మంది క్రిస్టియన్స్ కోప్పడుతున్నారండి. షాలేం గారు ఉంటారు. ఆయన ఏంటంటే ఏలి ఏలి కుమారులు భ్రష్టులు అయిపోతారండి. ఏలి కుమారులు యాజకులు మాట. వాళ్ళు ఆ యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలన్నీ చేస్తారండి. సో వాళ్ళు చేస్తారు. సో షాలేం గారు ఏమని బోధించారంటే వాళ్ళ అమ్మగారు చెప్పడం వల్ల వాళ్ళు అటువంటి పనులు చేసి ఉండొచ్చు అని చెప్తున్నారండి. సో అట్లీస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పాడైపోయారు అని కూడా అనకుండా తల్లి చెప్పడం వల్ల వాళ్ళు అటువంటి వాళ్ళు అలా పాడైపోయారు అని చెప్పారన్నమాట. అర్థమవుతుందా? దానికి ఏంటంటే ఈ కరుణాకర్ సుగుణ గారు కామెంట్ చేశారు. నేను ఆ వీడియో ఎందుకు షేర్ చేశానంటే ఆ వీడియో క్రైస్తవుల గురించే షేర్ చేశానండి. నేనేదో నవ్వుకొని ఎంజాయ్ చేయడానికి ఆ వీడియో షేర్ చేయలేదు. క్రైస్తవులకు ఇప్పటికన్నా మన క్రైస్తవులకి బుద్ధి వస్తుంది, ఇప్పటికైనా మన క్రైస్తవులకు బుద్ధి వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాలు బోధిస్తారు. ఇలాగ అన్యజనులు మనకు వేలు పెట్టే విధంగా మనము వాక్యాన్ని బోధించకూడదు. అదే పాయింట్ పట్టుకున్నారు ఆ కరుణాకర్ సుగుణ గారు. అదే పాయింట్ పట్టుకొని బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు, బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు. అతను వాక్య జ్ఞానం లేదు, దేవుని బిడ్డ కాదు కాబట్టి అతని భాషలో అతను అలా మాట్లాడాడు. అది నేను ఎందుకు షేర్ చేశానంటే మన అందరికీ బుద్ధి రావాలి. క్రైస్తవులందరికీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ బాగా చదవాలి, బైబిల్లో ఉన్నదే చెప్పాలి. ప్రకటన గ్రంథంలో ఏముందండి మనకి? ఈ బైబిల్ గ్రంథంలో మీరు ఏమీ చేర్చకూడదు, వేటిని తీసేయకూడదు. వేటినన్నా చేర్చిన, వేటినన్నా తీసేసిన, ఒక్క పొల్లైనను తీసేసిన మీ అందరూ శాపగ్రస్తులు అవుతారని మనకు బైబిల్ వాక్యం ఉంది. ఆ అన్యమతస్తులకి మనకన్నా బైబిల్ బాగొచ్చు. వాళ్ళు అదే చూపించారు. ఇదిగో బైబిల్లో ఈ క్యారెక్టర్ లేదు కదా, తల్లి అలా చెప్పినట్టు లేదు కదా, మీరెందుకు అలా చెప్తున్నారని అన్యులు మనల్ని ప్రశ్నిస్తే మనం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. అటువంటి పరిస్థితి ఏ క్రైస్తవులకి రాకూడదండి. ఎందుకంటే ఈయన పెద్ద దైవజనులు, షాలేం గారు పెద్ద దైవజనులు, ఆయన అలా చెప్తున్నారు. ఇప్పుడు చిన్నోళ్ళు కూడా, కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు దైవజనులు అవుతున్నారు. ఇప్పుడు నేను కూడా అవుతున్నాను కదా, నేను దైవజనరాలను అవుతున్నాను, సేవ చేస్తున్నాను. అలాగా కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళందరూ షాలేం గారు లేని క్యారెక్టర్ని తీసుకొచ్చారు కదా, ఏం పర్వాలేదు మనం కూడా లేని క్యారెక్టర్స్ని తీసుకొద్దామని బైబిల్ మొత్తం మార్చేస్తారండి. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరైనా ముస్లిమ్స్ ఎవరన్నా ఉన్నారండి, నాకు కొంచెం మెసేజ్ చేస్తారా? ఖురాన్ తెలిసిన ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి. ఖురాన్ తెలిసిన ముస్లిమ్స్ ఎవరన్నా ఉంటే హాయ్ అక్క నేను ముస్లిం, నాకు ఖురాన్ తెలుసా అని నాకు మెసేజ్ చేయండి. అంతేగాని ఎవరినో వాళ్ళని నేను సపోర్ట్ చేసేస్తున్నాను, హైందవులను సపోర్ట్ చేస్తున్నాను, కరుణాకర్ గారిని సపోర్ట్ చేస్తున్నానని కాదండి. మనకు సిగ్గు రావాలి. మనందరికీ సిగ్గు రావాలనే అది షేర్ చేసాం. బైబిల్లో లేని క్యారెక్టర్స్ మనం పెట్టకూడదు. చూసారా అతనికి బైబిల్ వాక్యం ఎంత బాగా తెలుసు. లేని క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చారన్న పాయింట్ మీదే అతను దూషిస్తున్నాడు. ఇంకొంతమంది ఆ మెసేజ్ సరిగ్గా, రీల్ సరిగ్గా చూడకుండా బైబిల్ని అవమానిస్తుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటున్నారండి. బైబిల్ని ఎక్కడండి అవమానిస్తున్నారు అతన్ని కరుణాకర్ గారు బైబిల్ని ఏం అవమానించలేదు ఆ రీల్లో. ఆయన లేని క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు, తల్లి చెప్పిందని ఎందుకు చెప్పారు అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారండి? చెప్పండి. మళ్ళీ ఇది కూడా చూపిస్తారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నేను ఇప్పుడు ఒక వచనం చదువుతాను. 19వ వచనం చూడండి. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యంలో దేనినైనాను తీసివేసిన యెడల దేవుడు, ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఈ బైబిల్‌లో ఎవరైనా ఏదైనా కలిపితే, మరి లేని క్యారెక్టర్‌ని మనం తీసుకొచ్చి కలిపేస్తే ఎలాగండి? లేని క్యారెక్టర్‌ని తీసుకొచ్చి కలిపేస్తే ఎలాగా? ఇక్కడ చూడండి. కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల, కలిపిన ఎడల లేకపోతే ఏదైనా ఈ ప్రవచన గ్రంథంలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. మీరెవరో పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటారు. అది కూడా చూపించారు అన్ని మతస్థులు. ఇదిగో లేని క్యారెక్టర్ని మీరు పెట్టారు. మీ దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి మనకన్నా వాక్యాలు బాగా తెలుసు. ఇప్పుడు అన్య మతస్థులు బైబిల్ మీద పరిశోధనలు చేస్తున్నారు. విపరీతంగా బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు తెలుసా? ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు ఎవరు బైబిల్ చదివేవారు కాదు. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. కరోనా టైంలో చాలామంది బైబిల్ చదివారంట. అర్థమవుతుందండి. ఇప్పుడు అందరికీ బైబిల్ జ్ఞానం వచ్చింది. హైందువులు అందరూ బైబిల్ చదువుతున్నారు. ఇప్పుడు మనం రాంగ్గా బోధించామనుకోండి, టపేలు మనం పట్టేసుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందండి. రాంగ్గా బోధించేసరికి వాళ్ళు టపేలు మనం ఇప్పుడు కరుణాకర్ గారు అలాగే పట్టుకున్నారు. ఇదేంటి బైబిల్లో లేని క్యారెక్టర్, బైబిల్లో ఆ క్యారెక్టర్ లేదని కూడా అతను తెలిసింది. అర్థమవుతుందండి. మనము ఎదుటి వాళ్ళకి వేలు పెట్టి చూపించే ఛాన్స్ ఇవ్వకూడదు. మనం మావులోళ్ళం కాదు కదా, మనం దేవుని సేవకులం. నాకైతే చిన్న ఛానల్ అండి. ఆయనది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. రేపు వాళ్ళ సంఘ సభ్యులు కూడా అలాగే అడుగుతారు. ఏమండి లేనిది చెప్పకూడదంట కదా, అదిగో పలానా కరుణాకర్ గారు వీడియోలో చెప్పారు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనంలో అదే ఉందంట కదండి. ఇందులో ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదని మీరు ఎందుకండి అలా చెప్పారు? సో ఖురాన్ ఒకటి ఉందండి. ఆయన ఖురాన్ ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేసి బాగా తిట్టారన్నమాట. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఒకళ్ళు బాగా తిట్టారు నన్ను. తిట్టి ఏమన్నారంటే ఆయన ఖురాను అవి ఇవి అన్నీ చదివారు. ఆ ఖురాన్లో కానీ వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఉంటుంది, అందుకని అలా చెప్పారు. ఇందులో ఏది కలపొద్దని ప్రకటన గ్రంథంలో రాశారు కదండి. ఎందుకండి అన్ని చదువుతారు? ఖురాన్లు, ఆ మత గ్రంథాలు, ఈ మత గ్రంథాలు. బైబిల్ తప్ప నేను ఏం చదవలేదు తెలుసా. చదవను కూడా. దేవుడు అసలు అన్యమత దేవతల పేర్లే ఉచ్చరించొద్దు అన్నాడు. అన్యమత దేవతల పేర్లు ఉచ్చరించొద్దు అన్నాడు. వాళ్ళ ఆచారాలను ఆచరించొద్దు అన్నాడు. వాళ్ళ మత గ్రంథాలను చదవమంటాడా మనల్ని? ఇవి ఇన్ని చదివేసి ఉన్నే లేని కలిపేయడం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అతన్ని ఏం అనట్లేదు మాట. నేను షాలేం పాస్టర్ గారిని ఏం అనట్లేదండి. ఆయన అంటే నాకు గౌరవమే. నేనే ఎన్నో కష్టాల్లో ఉన్నాను. ఆయన వాక్యాలు విని, షాలేం గారి వాక్యాలు విని నేను బలపడతానండి. చాలా బలపడుతున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు షేర్ చేశానంటే చూడండి, మనము ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధిస్తే వాళ్ళు ఎలా మనల్ని చీప్ చేస్తున్నారో చూడండి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది క్రైస్తవ బిడ్డలు ఎవరు ఇవ్వద్దు అని నేను చెప్తున్నాను. దానికోసం మాట ఆ రీల్లో 1 మినిట్ రీల్లో నేనేం మాట్లాడేస్తానండి. 1 మినిట్ రీల్లో నేనేం మాట్లాడతాను? టైటిల్ పెట్టాను కదా, అన్ని జనులకు కూడా బైబిల్ తెలుసు, మన బోధ అనేది దేవుని వాక్యానుసారంగా ఉండాలని టైటిల్ పెట్టానా? టైటిల్ చూడరు, ఏమి చూడరు. మరి ఏం చేస్తాం? పెద్ద పెద్ద యూట్యూబర్లే టైటిల్ కూడా సరిగ్గా చూడకుండా క్వశ్చన్ చేస్తున్నారు. టైటిల్ ఏం పెట్టాను నేను? అన్ని జనులకు కూడా బైబిల్ బాగా తెలుసు, అన్ని జనులకు కూడా బైబిల్ బాగా తెలుసు. మన బోధ దేవుని వాక్యానుసారంగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ఉండాలండి. రేపు ఆ సంఘస్థులు అడుగుతారు, బైబిల్లో ఏలి భార్య, ఆ యొక్క ఏలి భార్య ఆ ఇద్దరు పిల్లలకి అలా చెప్పినట్లేదు కదండి షాలేం గారు, మీరు ఎందుకు అలా చెప్పారు? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18, 19 వచనాలు కూడా చూపించే క్వశ్చన్ చేస్తారు. ఇలా మనం అన్ని జనుల్లో చులకనైపోతాం, నవ్వుల పాలు అయిపోతున్నాం. అంత పెద్ద దైవజనులు మరి నవ్వుల పాలు అయిపోయారు.
అర్థమవుతుందండి. ఇప్పుడు నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ నవ్వుల పాలైనా పోన్లే ఆళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు అది ఇది అనుకుంటారు. మరి మనం ఇంత పెద్ద దైవజనులం అయినప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారండి. నేనేదో పర్ఫెక్ట్ అని అనట్లేదు. నేను కూడా చాలా ఒక్కొక్కసారి ఆల్రెడీ ఒక తప్పు చెప్పాను. దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. గుర్తుందా మీకు? ఆహ్, చెక్కాని వాడ చెక్కాని, లంగరు 2 ఒకటే అని మీకు చెప్పాను గుర్తుందా? వాడ చిక్కాని, లంగరు 2 ఒకటే అని ఒక వీడియోలో చెప్పి, ఆ తర్వాత రోజు వీడియోలో నా తప్పు నేను కరెక్ట్ చేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్. చిక్కాని, లంగరు వేరు. చిక్కానంటే ఓడని నడుపుతది. లంగర్ అంటే ఓడని ఒడ్డులోనే ఉంచడం కోసం, అలలకి ఓడనేది సముద్రంలో కొట్టుకోకుండా ఉండడం కోసం లంగర్‌ని యూజ్ చేస్తారు అని మీకు నేను క్లారిటీ ఇచ్చాను. అందరం తప్పులే చెప్తాం. సో, ఈ తప్పులు చెప్పడం వల్ల ఏంటంటే అన్ని జనులు నవ్వుకుంటారండి. ఇప్పుడు నా చిన్న ఛానల్ గాబట్టి పోనీ అనుకోవచ్చు. నేనైనా కూడా చెప్పకూడదండి. నేనైనా అలా చెప్పకూడదు. ఆ రోజు నేను బాధపడ్డాను కదా! అయ్యో! ఎందుకు అలా చెప్పేసాను రాంగ్ అని బాధపడ్డాను కూడా. అర్థమవుతుందండి. సో, నేనిప్పుడేదో ఆయన్ని కించపరిచినట్టు, అవమానపరిచినట్టు కాదండి. అర్థమవుతుందా? సో, 'కరుణాకర్ సుగుణ' లాంటి వాళ్ళకి మనం ఎవరం ఛాన్స్ ఇవ్వకూడదు. నా దైవజనులారా! మనం వాళ్ళకి ఎవరికీ ఛాన్స్ ఇవ్వకూడదు. మనము చిన్న తప్పుడు బోధిచ్చేస్తుంటే అది పట్టుకొని ఆళ్ళు బతికేత్తన్నారు. మనం చిన్న రాంగ్ బోధించినా, చిన్న మిస్టేక్ చేసినా, మనల్ని పట్టుకొని వీడియోలు పెట్టేసి మన అన్ని జనుల దేవుని నామం దూషణ పాలవుతది. ఆళ్ళడిగింది కూడా కరెక్టే. అతడు ఆ 'కరుణాకర్ సుగుణ' తీసిన వీడియోలో ఏమన్నా రాంగ్ ఉందా? అతను దేవుని బిడ్డ కాదు గాబట్టి, అతను అలా మాట్లాడాడు. అతని మాటలు అలాగున్నాయి మరి ఏం జేత్తాం? అర్థమవుతుందా? అతను క్వెషన్ చేసింది కరెక్టే. అతను మన బైబిల్ ఆ వీడియోలో బైబిల్‌ని అవమానించాడు అని అంటున్నారండి. అటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడకూడదు. 'కరుణాకర్ సుగుణ' బైబిల్‌ని అవమానించలేదు. లేని క్యారెక్టర్‌ని ఎందుకు తీసుకొచ్చారన్న క్వెషన్ మీదే ఆయన మాట్లాడారు. బైబిల్‌ని అవమానించిన, క్రీస్తుని తిట్టిన వీడియోస్ నేనెప్పుడు షేర్ చేయను. క్రీస్తుని తిట్టిన వీడియోస్ నాకెంతో నొప్పొస్తుంది. నా వ్యూస్ కోసం కూడా నేనెప్పుడు క్రీస్తుని తిట్టిన వీడియోస్ చాలా వీడియోస్ నాకొస్తాయండి. యూట్యూబ్‌లో. క్రీస్తుని ఆయన ఉంటారు కదా! రాధా మనోహర్ గారు ఒకరోజు క్రీస్తుని తిట్టి, ఆ తర్వాత కొంచెం మాట్లాడారు. ఆ వీడియో పెడితే నాకు ఫుల్ వ్యూస్ వస్తాయండి. క్రీస్తుని తిట్టిన ఏ వీడియోసు, బైబిల్ గ్రంథాన్ని అవమానించిన ఏ వీడియోసు నా యూట్యూబ్ ఛానల్‌లో ఉండకూడదని నేను అది షేర్ చేయలేదండి. ఇప్పుడు ఈ యొక్క 'షాలేం' గారు రీల్స్ షేర్ చేసినప్పుడు, అందులో ఆయన లేని క్యారెక్టర్‌ని ఎందుకు తీసుకొచ్చాడని ఒక అన్య మతస్థులు అడుగుతున్నారు. 'కరుణాకర్ సుగుణ' అన్య మతస్థులైన 'కరుణాకర్ సుగుణ' అడుగుతున్నారు. దానికేం సమాధానం చెప్తారు ఏ పాస్టర్ గారైనా? ఏ సమాధానం చెప్పినా ఆళ్ళు మళ్ళీ వెంటనే ఎక్కడికెళ్ళిపోతారో తెలుసా? ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయంలో మళ్ళీ 18, 19 వచనాలు మనకు చూపిస్తారు. ఆళ్ళు మనకన్నా బాగా వాక్యాలు చదువుతున్నారాళ్ళు. బైబిల్ గ్రంథం ఫుల్లుగా ఆళ్ళు బైబిల్ ఫాలో అవ్వట్లేదు గానీ, మనలాంటోళ్ళని పట్టుకోవడానికి, మనలాంటోళ్ళని దోషుల కింద, జ్ఞానం లేని వాళ్ళ కింద నిలబెట్టడం కోసం విపరీతంగా బైబిల్ గ్రంథాలు చదువుతున్నారండి. అర్థమవుతుందా? ఇప్పుడు అతనికి ఫుల్ బైబిలొచ్చు. అతను అదే అంటున్నాడు. లేని క్యారెక్టర్‌ని అతను మరి దేవుని బిడ్డ కాదు గాబట్టి అతని స్లాంగ్ అలాగుంది. అలా కొంచెం మాస్ జోకేసాడు. మాస్ జోక్ అనేది ఎయడం జరిగిందండి. అంత మాత్రాన నేను 'కరుణాకర్' గారిని ఏదో సపోర్ట్ చేసేస్తున్నానని కాదండి. అతను క్రీస్తుని తిట్టినప్పుడు 'కరుణాకర్' గారు గాని, నెక్స్ట్ 'రాధా మనోహర్ దాస్' గారు గాని, క్రీస్తుని తిట్టేటప్పుడు నాకెంత ఏడుపొస్తదో తెలుసా? వెంటనే నా సెల్ ఫోన్ అలా పక్కన పడేస్తాను. ఆళ్ళ వీడియో చూస్తాను. ఆ వీడియోలో ఎక్కడైనా క్రీస్తుని తిడుతుంటే తట్టుకోలేక నా సెల్ ఫోన్ పక్కన పడేస్తాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వీడియో చూడను. తెలుసండి నేను. సో, ఇలాగుంది మరి. మరి అది మన క్రైస్తవులకి మన అందరికీ నాకు కూడా మనందరికీ సిగ్గు రావడం కోసం ఆ వీడియో నేను షేర్ చేశాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధించాలండి. వాక్యాలు ఒళ్ళు దగ్గర సేవకులు మరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? నేను ఆళ్ళంత పెద్ద సేవకురాలిని కాకపోయినా ఏదో చిన్న సేవకురాలినే కదండీ! అదనమాట. ఇప్పుడు అందరూ తెలివిగా ఉన్నారండి.
చరణ్ తేజ్, రాయల్ తేజ్ గారు మీ దేవుడిని నేనెప్పుడు ఏమనలేదండి. అసలు మీ దేవుళ్ళ గురించే నాకు తెలీదు. ఆ ముస్లిమ్స్ గురించి నాకు తెలీదు. హైందువుల గురించి నాకు తెలీదు. నాకు నా దేవుడు, నా బైబిల్ తప్ప మిగిలిన రిలీజియన్స్ గురించి నాకేమీ తెలీదు. నా దేవుడు కూడా వాటి గురించి తెలుసుకోద్దని నాకు బోధించాడు. పుట్టిన వెంటనే నాకు బోధించాడు. వాటి గురించి ఏమీ తెలుసుకోద్దని. నేను అదే ఫాలో అవుతున్నాను. నేను మీ మతాల గురించి గానీ, మీ విషయాల గురించి మీవే కాదండి. చరణ్ తేజ్, రాయల్ తేజ్ గారు. ఏ మతస్థుల గురించి నేను తెలుసుకోను. కేవలం నేను బైబిల్ చదువుకుంటాను. నా దేవుడిని నేను పూజించుకుంటాను. మిగిలిన వాళ్ళకి కౌంటర్లు కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఓకేలేండి. 'చరణ్ తేజ్', 'రాయల్ తేజ్' గారు. మరి మిగిలిన పాస్టర్‌ల గురించి మనకెందుకులేండి. మన ఛానల్ గురించి మనం మాట్లాడుకుందాం. మీ దేవుళ్ళ గురించి నాకు తెలీదు. నేనేం కౌంటర్స్ ఇవ్వనండి. కాకపోతే ఈవేళ క్రిస్టియన్స్ అందరూ బాధపడ్డారండి. ఎందుకు బాధపడ్డారంటే, అతన్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రీల్‌లోకి? మన పాస్టర్ గారిని ఆ విధంగా కామెంట్ చేస్తుంటే నువ్వు నవ్వుతున్నావు. నీకు సిగ్గుందా అని కూడా నన్ను బ్యాడ్ కామెంట్స్ వస్తాయి విపరీతమైనయి. సిగ్గు ఎప్పుడు పడాలంటే వాళ్ళు మనల్ని వేలు పెట్టి చూపించారే అప్పుడు సిగ్గుపడాలి. అర్థమవుతుంది. అది షేర్ చేసినందుకు సిగ్గుపడడం కాదు. వాళ్ళు మనకు వేలు పెట్టి చూపించారు కదా. ఆ హైందవ మతస్థులైన కరుణాకర్ సుగుణాగర్ వేలు పెట్టి చూపించారు. ఇదిగో బైబిల్లో ఏది కలపకూడదు కదా, లేని క్యారెక్టర్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. ఏ పాస్టర్ గారు దానికి సమాధానం ఇస్తారు? మీరు ఏ సమాధానం ఇచ్చినా వాళ్ళు వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు. ఏ రెఫరెన్స్ ఎక్కడుందో కూడా వాళ్ళకి బాగా తెలుసు. వెంటనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్ళిపోయి 18, 19 వచనాలు చూపిస్తారు. హాయ్ సువర్ణరాణి గారు, మీ హెల్త్ ఎలాగుందండి? మీ హెల్త్ ఎలా ఉంది? ఎంతవరకు వచ్చింది మీ ట్రీట్మెంటు? నేను భోంచేసానండి సువర్ణరాణి గారు. ఇవాళ పప్పు వండుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి. సో వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18, 19 వచనాలకు వెళ్ళిపోతారు. వచనాలకు వెళ్ళిపోయి ఇక్కడ చెప్తారు. ఇది కూడా చదువుతారు. ఎవడైనాను ఈ గ్రంథంలో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులన్నీ దేవుడు వాళ్ళకి కలుగచేయను. ఈ వీటిలో ఏదైనా కలిపినా తీసేసిన అర్థమవుతుందండి. దయచేసి నన్ను ఎవరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అది క్రైస్తవులందరికీ, బోధకులు అనిపించుకొని ఎవరైతే సేవ చేసేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని నేను ఆ మెసేజ్ షేర్ చేశాను. మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మన మీద వేలు పెట్టి చూపించే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అర్థమవుతుందండి. బాగున్నాను అండి. నెక్స్ట్ మంత్ ఒక స్మాల్ ఆపరేషన్ ఉంది. సక్సెస్గా అవ్వాలని, అమౌంట్ కూడా సెట్ అవ్వాలని ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్ నాకు ఖచ్చితంగా సువర్ణరాణి గారు. ప్రతి ప్రేయర్లో నేను మీ గురించి చేస్తున్నాను సువర్ణరాణి గారు. ఓకేనా? మీరు మీ గురించి మాత్రం నేను ఏ ప్రేయర్లో కూడా మర్చిపోను. మీ ఆపరేషన్ గురించి, మీ డోనర్ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. సువర్ణరాణి గారు, ఏ ఆపరేషన్ అండి? స్మాల్ ఆపరేషన్ అంటున్నారు. కొంచెం ఆపరేషన్ గురించి నాకు చెప్తారా? ఐ విల్ అండర్స్టాండ్. రవికిషోర్ గారు, ప్రైజ్ దొలాడండి. ఈవేళ బాగా నన్ను తిడుతున్నారండి ఆ రీల్ షేర్ చేసిన దగ్గర నుంచి. ఆ రీల్ డిలీట్ చేయమని కూడా అడుగుతున్నారు. ఆ రీల్ నేను డిలీట్ చేయనండి. అది ఎందుకంటే అది నాకు చాలా బాధగా అనిపించింది. అతను అలాగా ఒక కరుణాకర్ సుగుణ గారికి ఛాన్స్ ఇచ్చారు పాస్టర్ గారు, అది పట్టుకొని వేలాడాడు అని కొంచెం బాధ అనిపించిందండి. అర్థమవుతుందా? రవికిషోర్ గారు అందరు ఓకే అండి. కరుణాకర్ సుగుణ గారు ఫైటింగ్ ఫర్ ట్రూత్. అందుకనే మా వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను. ఇటువంటి కరుణాకర్ సుగుణ గారు లాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ పాటికి షాలేం రాజు గారు ఆ క్యారెక్టర్ని కానీ తీసుకురాకపోతే ఈరోజు కరుణాకర్ సుగుణ గారు ఆ వీడియో పెట్టకపోదును. ఆ వీడియోకి ఆయనకి 3 లక్షలు 4 లక్షల వ్యూలు వస్తున్నాయి. మన దైవ సేవకులు చేసే తప్పుల వల్ల ఆయన ఒక యూట్యూబ్ పెట్టుకున్నారు. అర్థమవుతుందండి. మన పాస్టర్లు, మన దేవుని సేవకులు చేసే పొరపాట్ల వల్ల ఆయన ఒక యూట్యూబ్ పెట్టుకొని చక్కగా ఎర్నింగ్ సంపాదించుకుంటున్నారు. అర్థమవుతుందా? సువర్ణరాణి గారు నాకు మెసేజ్ చేయండి. మీకు స్మాల్ ఆపరేషన్ అన్నారు కదా, అది మీకు చెప్పాలంటే చెప్పండి. వద్దు మేడం నాకు చెప్పడం ఇబ్బందిగా, అంటే చెస్ట్ మీద పైప్స్ ఉన్నాయండి. పైప్స్ వల్ల డయాలసిస్ అవుతుంది నాకు. సో పైప్స్ బ్లాక్ అయిపోయాయి. సో మళ్ళీ రిమూవ్ చేసి ఇంకా 2 పైప్స్ చెస్ట్ మీద ఆపరేట్ చేయాలి.
ఆ! ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను సువర్ణరాణి గారు. మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి. దేవుడికి ఎంతలా ప్రార్థన చేస్తున్నానో తెలుసా? మీ గురించి ఖచ్చితంగా మీరు మొన్నే చెప్పారు కదా! పైప్స్ బ్లాక్ అయిపోయినాయి అవి ఇవి అని. సో, మీ గురించి నేనైతే ప్రార్థన చేస్తున్నాను. రవికిషోర్ గారు మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఇక్కడ చిన్న సీరియస్ డిస్కషన్ అవుతుంది. క్రైస్తవులందరూ నా మీద ఉగ్ర రూపం దాల్చి సీరియస్ అయిపోయి నన్ను నానా బూతులు తిట్టేలా ఉన్నారు బాబోయ్! అయినా కూడా నేను ఆ రీల్ అనేది డిలీట్ చేయనండి. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఈ పాస్టర్లు అన్నవాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కరుణాకర్ గారు బతుకుతున్నారు. పోనీ కరుణాకర్ గారు తీసిన వీడియోస్ ఏమన్నా రాంగా అంటే అందులో నాకు కొన్ని జీజస్‌ని తిట్టినట్లో నాకు రాంగ్ కనిపిచ్చింది. మన బైబిల్‌ని అవమానిస్తున్నప్పుడు నాకు రాంగ్ కనిపిచ్చింది. విమర్శించే వీడియోస్‌లో నాకు రాంగ్ కనిపించలేదండి. ఆయన అంత ధైర్యంగా విమర్శిస్తున్నాడంటే అందులో రాంగ్ లేదు గాబట్టే అతని వీడియోలు డిలీట్ చేయనివ్వట్లేదు ఎవరు. అర్థమవుతుంది. ఆళ్ళు బాగా బైబిల్ చదివేత్తన్నారు. ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద పాస్టర్‌లను పట్టుకొని ఉతికారేసేసి ఒక ఛానెల్ పెట్టుకుందాం మనం అని ఈళ్ళు తెగ బైబిల్ చదివేత్తన్నారు. అతను అదే అడుగుతున్నాడు కరుణాకర్ సుగుణ. ఇదే పాటికి మనం అనుకో మనం అసలు బైబిల్లే చదవం కదా నా క్రైస్తవ సహోదరులారా! ఆ! మనం అనుకో షాలేం గారు చెప్పినవన్నీ అలా వింటా ఉంటాం. మనమైతే అలా వింటాం. మనం సరిగ్గా బైబిల్ చదవం కదా! అందరి గురించి అనట్లేదులెండి కొంతమంది. వింటాం. కాపోతే ఈ హైందవ మతస్థులు అలా కాదు. తెగ బైబిల్ చదివేస్తున్నారు. చదివేసి మన పాస్టర్ గారుల మెసేజ్‌లన్నీ వినేస్తున్నారు. వినేసి ఇదిగో పాస్టర్ గారు ఇక్కడ తప్పు చేశారు. ఇక్కడ తప్పు చెప్పారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏముంది? మీరే ఫాలో అవ్వరు. మాకెందుకు చెప్తున్నారు? అని గొడవలెట్టేస్తున్నారు. గొడవలు పెట్టుకొని సువార్త బోధించనివ్వట్లేదు. నేను చదివానండి. నేను బోలెడన్ని సార్లు చదివాను గాబట్టే గదండీ! పోన్లే మీలాంటి కుళ్ళోళ్ళు నేను చదవలేదనుకున్నా, నేను చదివానో లేదో నాకు దేవుడికి తెలుసు. మీరు మీ దగ్గర నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని కేరే చేయను. ఎవరి దగ్గర నన్ను నేను నిరూపించుకునే అవసరం నాకు లేదు. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నన్ను నేను నిరూపించుకునే అవసరం లేదు. హ్మ్. ఆయిషా సిద్దిక్ గారు ప్రైజ్‌లాడండి. ఓకేనండి. ఐఎమ్ సాయి గారు నేను చదివానా లేదా దేవుడికి నాకు తెలుసు. బైబిల్‌లో ఏం లేదు టోటల్లీ రాంగ్. ఇదిగోండి చరణ్ తేజ్ గారు అట్లాంటివి మాట్లాడొద్దండి. మీరెప్పుడు ఇలా మాట్లాడతారులేండి నాకు తెలుసు. మీ రీల్ ఒకటి తీసానండి చరణ్ తేజ్ గారు. పబ్లిష్ చేయాలి. పాత పాత రీల్స్ అన్నీ ఈ న్యూ ఇయర్ అవ్వకముందే పబ్లిష్ చేసేయాలి. అయన్నీ అలాగున్నాయి. సో, ఇక్కడ ఎవరు ముస్లిం సహోదరులు రాలేదా? ముస్లిం సహోదరులొస్తే నేను కొన్ని డౌట్స్ అడుగుదాం అనుకున్నాను. ఆల్రెడీ నాకొక పాస్టర్ గారు తెలుసులెండి. ఆయన ఖురాన్ అన్నీ చదివేశారు. ఆ పాస్టర్ గారిని అడుగుతానులెండి. హ్మ్. నేను అలాంటివి చదవనండి. నేను ఖురాన్ గానీ, అన్యమతస్థులు సంబంధించినయి ఏవి చదవను. నాకింత మంచి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చిన తర్వాత యేసు చాలును. హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు చాలును అని పాటలు పాడతాం కదండీ! యేసు చాలునని. యేసు వాక్యమయ్యన్న దేవుడు. మరి మీరెందుకండి బైబిల్‌తో పాటు అదర్ మత గ్రంథాలను చదువుతారు. అంటే మీకు యేసు సరిపోవట్లేదు. యేసు సరిపోక అన్ని మత గ్రంథాలను చదివేస్తున్నారు. అర్థమవుతుందండి. అటువంటి పనులు చేయొద్దు నా ప్రియ సహోదరులారా. సో, మనకి చాలా ప్రేయర్ రిక్వెస్ట్‌లొచ్చినియి. మెయిన్ మన సువర్ణరాణి గారికి మనం ప్రార్థన చేయాలి. రవి కిషోర్ గారు మీరు ఉంటారు కదా! ఎన్ని లైవ్స్‌కైనా మరి సువర్ణరాణి గారు పాపం మరి జాబ్ చేసుకుంటున్నారు. మరి నైట్ డ్యూటీ అండి సువర్ణరాణి గారు లైవ్‌లో ఉన్నారా? మీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రియపరలోక తండ్రి పరిశుద్ధమైన దేవ నాయన సువర్ణ రాణి గారి మీద నీ పరిశుద్ధ ఆత్మ కుమ్మరించి నాయన తండ్రి నాయన బిడ్డ జీవితంలో నీ అద్భుత కార్యాలు చేసి మరి బిడ్డకి నీ అందు విశ్వాసాన్ని పెంచు నాయన తండ్రి నాయన మరి బిడ్డ చాలా సంవత్సరాల నుంచి చాలా వేదనలు శోధనలు అనుభవిస్తుంది ఆయన అనారోగ్య పాలైపోయింది ఆయన తండ్రి నాయన మరి బిడ్డ చెస్ట్ దగ్గర 2 ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి నాయన తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆ యొక్క ట్యూబ్లో ఉన్న బ్లాక్స్ కరిగిపోయేలా కృప చూపించిన ఆయన తండ్రి నాయన బిడ్డను ముట్టు నాయన తండ్రి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగురించిన ఆయన తండ్రి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం చేయను ఆయన తండ్రి బిడ్డ చాలా బాధపడుతుంది ఆయన వెయిట్ గెయిన్ అవుతున్నాను నెక్స్ట్ మళ్ళీ చిన్న మేజర్ సర్జరీ కూడా ఉంది నాయన తండ్రి నాయన మరి నీ అద్భుత కార్యాన్ని బిడ్డ జీవితంలో జరిగించిన ఆయన తండ్రి మరి సర్జరీకి వెళ్ళక ముందే ఆ 2 బ్లాక్స్ కరిగిపోయేలా కృప చూపించిన ఆయన తండ్రి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించు బిడ్డ మీద నీ పరిశుధాత్మ కుమ్మరించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డకి ఆ యొక్క బ్లాక్స్ కరిగిపోయి ఆపరేషన్ వరకు వెళ్లకుండా కృప చూపించిన ఆయన తండ్రి నాయన బిడ్డకు బలము ఆరోగ్యము ఆయుష్ను గురించి బిడ్డని కాపుదల్లో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించిన ఆయన తండ్రి నాయన అతి త్వరగా మరి బిడ్డకి ఆ యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఇలా కృప చూపించిన ఆయన బిడ్డ యొక్క 2 కిడ్నీలను కూడా ముట్టు స్వస్థపరచు బిడ్డని పరిశుద్ధాత్మతో నింపి బిడ్డను బలహీనపరిచే ఆ యొక్క డిసీజులు అన్నిటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల అనుగ్రహించిన ఆయన తండ్రి నాయన మరి బిడ్డ జీవితంలో నీ అద్భుత కార్యాన్ని చేయను ఆయన తండ్రి నాయన బిడ్డ సంపూర్ణ స్వస్థపడేలా కృప చూపించు నాయన తండ్రి ఆ యొక్క భయంకరమైన శోధన వేదన నరకం నుంచి బిడ్డకు విడుదల అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకొని మేము అందరం బతిమలాడుతున్నాం నాయన తండ్రి ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిగిలి వినంత వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఓకే సువర్ణరాణి గారు మీ గురించి ప్రార్థన చేశాను మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి. సన్ బామ్ గారు సువర్ణరాణి గారికి ఎప్పుడు ప్రార్థన చేసినా నా కళ్ళల్లో విపరీతంగా నీళ్ళు తిరుగుతాయండి. హాయ్ ధనలక్ష్మి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి ధనలక్ష్మి గారు. ఈవేళ అయితే నన్ను అందరు తిడతారు, ఇంకా రీల్ని చూసి చాలామంది తిడతారండి. నేను నవ్వానని తిట్టారు, మరి నవ్వకే ఏడుస్తాం ఏంటండి? ఏడుపుతో కూడిన నవ్వు అది, ఆనందంతో కూడిన నవ్వు కాదండి. అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా ఉండాలండి, సేవకులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కొరకే నేను ఆ యొక్క రీల్ అనేది షేర్ చేశాను. ఓహో మనం రాంగ్గా చెప్తే ఒకళ్ళ జీవితాలు నిలబెట్టి మీకు కూడా తెలుసా, మనం రాంగ్గా తప్పులు చేయడం వల్ల వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని మన మీద సెటైర్లు వేస్తున్నారు. మన దైవజనుల మీద ఎంతమంది సెటైర్లు పోనా సెటైర్లు ఏమైనా రాంగ్ ఉందేమో అని ఎతుకుతాను. కొన్ని సెటైర్లో రాంగ్ ఉంటుంది. పాపం ఆయన పేరు జాన్ వెస్లీ గారు భార్యని సెటైర్ వేశారు, అది నాకు బాధ అనిపించింది. అయ్యో పాస్టర్ అమ్మ గారి మీద ఎందుకు అలా సెటైర్ వేశారు అని కొంచెం బాధ అనిపించింది. అందుకనే పాస్టర్ అమ్మ గారి గురించి ప్రార్థన చేయండి, ఎలా సెటైర్ వేస్తున్నారు అన్న మీనింగ్లో నేను అది పెట్టాను. నెక్స్ట్ ఈవేళ ఎందుకు పెట్టానంటే మనందరికీ సేవకులు ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే పాస్టర్ల కింద ఉన్నారో వాళ్ళందరికీ సిగ్గు రావడం కోసం. నాకు కూడా, వాళ్ళకే కాదు నాకు కూడా. మొన్నే నేను మిస్టేక్ చేశాను. ఏమని చెప్పాను? చెక్కాని లంగరు 2 ఒకటే అని చెప్పాను. అది కూడా పట్టుకొని వీడియో తెస్తారు. ఇదిగో చెక్కాని లంగరు ఒకటే అంటుంది దైవజనరాలు అని నన్ను, నా వల్ల కూడా మరి దూషింపబడుతుంది. నేను ఆ తప్పు కూడా కరెక్ట్ చేసుకున్నాను. నేను చిన్న ఛానల్ కాబట్టి నేను ఎక్స్పోజ్ అవ్వను, నన్ను ఎవరు కౌంటర్ లేరు. అప్పుడప్పుడు ఒక కౌంటర్ వీడియో పెట్టాను, నేను చెత్త కౌంటర్లో వేస్తున్నారు. ఎప్పుడైతే నేను పాస్టర్ గారు ఇలాగా చేశారని చెప్తున్నానో అప్పుడు క్రైస్తవులు అందరూ కలిపి నా మీద కౌంటర్ వీడియో తీసేస్తున్నారు. అర్థమవుతుంది కదండి. సో నా మీద కౌంటర్ వీడియోస్ తీయొద్దండి, మీరే ప్రాబ్లంలో పడతారు. ఇది అదేదో సిల్లీగా ఉంది కానీ పిచ్చి కౌంటర్ వీడియోస్ తీస్తే మాత్రం మరి నేను కాపీరైట్ వేస్తాను. అర్థమవుతుంది కదండి. సో ఆ రీల్ డిలీట్ చేసేయమంటున్నారు. ఆ రీల్ డిలీట్ చేయను. ఆ రీల్ అత్తమానికి రీల్ పోస్ట్ చేయడం డిలీట్ చేయడం అదే పని ఏంటండి? పాపం
అంతే కదండీ! ఇప్పుడు అంత దేవుడిని అవమానించే రీల్ నేనెందుకు షేర్ చేస్తానండి? బైబిల్ గ్రంథాన్ని అవమానించే రీల్స్ నేనెందుకు షేర్ చేస్తాను? ఇంతవరకు జీసస్‌ని తిట్టిన ఒక్క వీడియో అన్నా మీరు చూసారా నా దాంట్లో? చాలామంది ఆ వీడియోలు పెడితే బోలెడన్ని వ్యూస్ వస్తాయి నాకు. రాధా మనోహర్ గారి రీల్ ఒకటుందండి. జీసస్‌ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అది గాని పోస్ట్ చేస్తే నాకు విపరీతమైన వ్యూస్ వస్తాయి. వ్యూస్ కోసం కూడా నా దేవుడిని తిట్టిన వీడియోస్ నా ఛానల్‌లో ఉండకూడదు. ఆ కరుణాకర్ సుగుణ గారు ఆ వీడియోలో దైవజనులు ఎందుకు ఎప్పుడు కరెక్ట్‌గానే రియాక్ట్ అవుతాను 'చరణ్ తేజ్', 'రాయల్ తేజ్' గారు. ఫస్ట్ టైమ్ కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు 'నవ్య' గారు అంటున్నారు. నేనెప్పుడు కరెక్ట్‌గానే రియాక్ట్ అవుతాను. సో, ఓకేనండి. సో, మరి క్రైస్తవ బిడ్డలు ఎవరు మన నా మీద సీరియస్ అవ్వద్దండి. సో, చూసారు కదా! ఏంటంటే మనం తప్పులు చేయడం వల్ల ఒక ఛానలే పెట్టుకున్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఆళ్ళు బైబిల్ చదువుతూ ఏ పాస్టర్ గారిని ఏం తప్పులు చేస్తున్నారో కనిపెట్టి ఆ ఛానల్ పెట్టుకున్నారు. ఒకటే రోజుకొక వీడియో పబ్లిష్ చేస్తున్నాడతను. రోజుకొక వీడియో పబ్లిష్ చేస్తున్నాడంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసుంటాడు. ఇప్పుడు నేను కూడా రోజుకో వీడియో మీకు పెడుతూ ఉంటాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదవడం వల్ల రోజుకొక వీడియో నేను పెట్టగలనండి. కాపోతే నేను మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉంటానండి. నాకు రాత్రి అయ్యేసరికి కొంచెం టైం అది దొరుకుతుందనమాట. అందుకనే ఈ టైంకొస్తాను. అర్థమవుతుందా? సో, ఏమి అనుకోద్దండి క్రైస్తవ సహోదరులారా. అదేంటంటే మన మంచి కోసమే. మనల్ని మనం తప్పులు చేస్తే మన తప్పులు పెట్టుకొని ఆళ్ళో ఛానెల్ పెట్టుకొని మన దేవుడిని దూషించేత్తన్నారు. మన దేవుడిని దూషించేత్తన్నారు. అర్థమవుతుందండి. సో, ఆళ్ళ సంఘస్థులు కూడా ఒక్కొక్కసారి అదే అడుగుతారు. ఏవండీ అతను అలా అంటున్నాడండి. మరి మీరు నిజంగా అలాగే చేశారు గదా! మరి అలాగే వేరే క్యారెక్టర్‌ని పెట్టొచ్చా బైబుల్‌లో? అని అడిగితే ఏం జెప్తారు? అదనమాట. అందుకనే ఈ గొడవ ఏమీ లేకుండా నేనేం జేస్తానంటే బైబుల్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తానండి. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. లేకపోతే నేనే ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఏమి లేని క్యారెక్టర్‌లు అవి తీసుకురానండి. ఉన్నది ఉన్నట్టే లైన్ టు లైన్ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. అర్థమవుతుందా? ఓకేనండి. మనము 36 నిమిషాలు మనం షాలేం రాజు బ్రదర్ గారి గురించి మాట్లాడేసుకున్నామండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. ప్రతి దైవజనులంటే గౌరవేనండి. కాకపోతే ఇటువంటి మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారని బాధతో షేర్ చేసిన రీల్ అది డిలీట్ చేయనండి. అది డిలీట్ చేసే సమస్య లేదు. సో, మనం వాక్యాన్ని బోధించుకుందాం. మరి నా మీద సెటైర్‌లేసారు. నేనేమన్నా డిలీట్ చేయమన్నానేంటి? నెక్స్ట్ అది డిలీట్ చేయాలంటే అక్కడ డిలీట్ అవుతేనే ఇక్కడ నాది డిలీట్ అవుతుందన్నమాట. అర్థమవుతుంది కదా! ఓకేనండి. నెక్స్ట్ చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక. సో, పేతురు రాసిన అతను ఆ వీడియోస్ ఎందుకు అతనికి అలా ఉంటున్నాయో తెలుసా? అతను అడిగింది కరెక్టే కాబట్టి అతని వీడియోస్ మీద ఎవరు గొడవ పెట్టట్లేదు. అతను అడిగింది కరెక్టే కాబట్టి అతను వీడియోస్ మీద గొడవ పెట్టట్లేదు. అంతే కదా! లేని క్యారెక్టర్‌ని ఎందుకు తీసుకొచ్చాడని అడుగుతా. ఇంకా మనం గట్టిగా మాట్లాడితే ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో 18, 19 వచనాలకెళ్ళిపోతాడు. అర్థమవుతుందండి. అదనమాట. సో, ఇక్కడ ఏదైనా షాలేం బ్రదర్ గారంటే నాకేం కోపం లేదండి. ఆయనంటే నాకు ప్రతి దైవజనుల మెసేజ్‌లు వింటాను తెలుసా నేను. జాన్ వెస్లీ గారిది వింటాను, ఎడ్వర్డ్ గారిది వింటాను, ఆర్ఆర్‌కే మూర్తి గారిది వింటాను, శామ్యూల్ కర్మోజీ గారిది వింటాను, పాల్ ఎమాన్యుయల్ గారిది వింటాను, షాలేం బ్రదర్ గారిది వింటాను, సతీష్ కుమార్ గారిది వింటాను, జేసీపీఎం చర్చ్ పాస్టర్ గారిది వింటాను. అన్ని దైవజనుల మెసేజ్‌లు వినేస్తాను. అర్థమవుతుందండి. నాకు ఆళ్ళదే వినాలి, ఈళ్ళది వినగా ఎక్కువ నేను వినేదేంటంటే జోసెఫ్ ఎడ్వర్డ్ గారిదిను, ఆర్ఆర్‌కే మూర్తి గారిదే ఆ! ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది, ఆర్ఆర్‌కే మూర్తి గారిదే బాగా వింటానండి. జోసెఫ్ ఎడ్వర్డ్ గారిదిని, ఆర్ఆర్‌కే మూర్తి గారిది బాగా వింటానమాట. ఎందుకంటే వాళ్ళు చక్కగా బైబిల్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మనకి బైబిల్‌లో కొన్ని స్టీఫెన్ పాల్. ఆ! స్టీఫెన్ పాల్ గారు అయ్యబాబోయ్! ఆయన వైజాగే కదా! స్టీఫెన్ పాల్ గారు, వాళ్ళ వైఫ్ గారు పెద్ద దైవజనులు విశాఖపట్నమే కదండీ! వాళ్ళది వింటానులెండి.
ఆ పేరు రాలేదు కానీ స్టీఫెన్ పాల్ గారిది వింటాను ఖచ్చితంగా. వాళ్ళందరూ వింటానండి, చెప్తున్నాను కదా, వాళ్ళ పేరు నేను చెప్పలేదు కానీ స్టీఫెన్ పాల్ గారిది నేను చక్కగా వింటాను. ఇంకానండి ఇంకా ఏమన్నా పేర్లు మర్చిపోయి ఉండొచ్చు కానీ అదనమాట, అందరివి వింటానమాట. నాకు అలా ఉండదు వీళ్ళదే వినాలి వీళ్ళది వినకూడదు. చిన్న చిన్న దైవజనుల మెసేజ్లు కూడా వింటాను నేను. పెద్ద లేదు చిన్న లేదు అందరిది వింటాను. ఇంకా చాలామంది ఉన్నారండి. ఇంకా ఆ కొండవీటి బాబురావు గారు, ఆయన మెసేజ్లు నాకు ఎంత ఇష్టం. కొండవీటి బాబురావు గారు భలే భలే చెప్తారండి. బాబురావు గారు పాస్టర్ గారు ఆయనది భలే ఇష్టం నాకు. ప్రస్తుతం జరిగే సొసైటీలో జరిగేవి దేవుని వాక్యానికి లింక్ పెట్టి చెప్తారు. నాకు ఆయన మెసేజెస్ చాలా ఇష్టం అండి. కొండవీటి బాబురావు గారు గుంటూరు మాట. ఆయన మెసేజెస్ నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాను. ఆయన మెసేజెస్ అలాగే చాలామంది ఉన్నారండి. కొంతమంది పేర్లు చెప్పలేక మర్చిపోయాను నేను. అర్థమవుతుందండి. అంత సీన్ లేదండి. చరణ్ తేజ్, రాయల్ తేజ్ గారు ఇంక నా వయసు అయిపోయింది. నేను ఇంకేమి చదవలేను. నా బైబిల్ చాలు నాకు. యేసు చాలును, మా బైబిల్ చాలును. ఏ సమస్యకైనా ఏ సాధనకైనా మా బైబిల్ చాలును మాకు. ఇంక మాకేమి వద్దు. సో ఈ పాస్టర్లు అన్నవాళ్ళండి బాగా టైం దొరికేసేసరికి అన్ని మత గ్రంథాలు చదివేస్తున్నారు. బాబోయ్! పొరపాటున కూడా నాకు టైం ఉన్నా కూడా నేను బైబిల్ మీదే బాగా వాక్యాన్ని డీప్‌గా చదువుతాను గానీ, మిగిలిన మత గ్రంథాలని నా జీవితంలో నేను ఎప్పుడు చదవలేదు. ఇక మీద చదవను కూడా. చరణ్ తేజ్ గారు ఆళ్ళ పాట ఆళ్ళు పాడుకుంటున్నారండి. నేనేమన్నా చరణ్ తేజ్ గారు ఎంజాయ్ విత్ యువర్ సాంగ్. ఓకేనా? నేను నా సాంగ్‌తో ఎంజాయ్ అవుతాను. మీరు మీ సాంగ్‌తో ఎంజాయ్ అవ్వండి. ఈవేళ అయితే మరి ఒక్కొక్కరు నన్ను భయంకరంగా తిట్టారండి. ఇంకా వస్తాయి ఇంకా. ఎన్ని తిట్లు తింటానో, ఎన్ని తిట్లు తింటానో అనిపిస్తుంది. అందుకనే మీకు లైవ్‌లో నేను నా క్లారిటీ ఇచ్చేస్తే కొంచెం శాంతిస్తారు. లేకపోతే ఇంక మరి నన్ను యేసుకుంటారు. నాకు ఖురాన్‌లో మరి ఏలీ ఉన్నాడా? అది దాన్ని బట్టి షాలేం పాస్టర్ గారు చెప్పారా అన్నది ఏం నాకు ఒక పాస్టర్ గారు తెలుసులేండి. ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన ఖురాన్ చదివేసాడు. అతనే అంతే అన్ని మత గ్రంథాలు చదువుతారండి. నేను ఇంకేదన్నా ఏమి అన్నమాట. మనకెందుకు అది చదవద్దు ఇది చదవద్దు అంటే ఆళ్ళకి చిరాకొస్తది కదండీ! ఎవరు ఎలా నడుచుకుంటే కాకపోతే చెప్పాను. ఒకసారి చెప్పాను అంతే. ఒకసారే చెప్తాను. పదే పదే నేను చెప్పనండి. ఒకసారి చెప్తానంతే. పదే పదే నేను ఎవరికీ చెప్పనమాట. ఒకసారి నా అభిప్రాయాన్ని క్లియర్‌గా చెప్పేస్తాను. శైలపాల్ గారు చాలా చెప్తారండి. శైలపాల్ గారు గానీ, వాళ్ళ హస్బెండ్ గానీ ఎంత వాక్యం చెప్తారో. పాయింట్స్ కింద శైలపాల్ గారు తెలుసండి. ఆళ్ళు వైజాగే. నాకు తెలుసు వాళ్ళందరూ. నేను జ చెప్పలేకపోయానమాట పేర్లు సడన్‌గా ఇంతమంది దైవజనులు పేర్లు చెప్పేసరికి మర్చిపోయాను. శైలపాల్ గారు చాలా చెప్తారు ఆవిడ. మంచి బెస్ట్ దైవజనురాలండి. ఆవిడ భలే చెప్తారు తెలుసా? పాయింట్ వైస్ భలే చెప్తారు. 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయరు వాక్యాలు కూడా చాలా చెప్తారు. లైన్ టు లైన్ భలే చెప్తారు. లైన్ టు లైన్ అంటే పాయింట్స్ వైస్ చెప్తారనమాట. అందరిది వింటానండి. అందరిది విని వచ్చిందాన్ని నేను. అన్ని పాస్టర్ గారుల మెసేజ్‌లు బాగా విని బైబిల్ బాగా చదివి ఈరోజు నేను ఈ లైవ్‌లో కూర్చున్నాను. అర్థమవుతుందా? ఏది వినకుండా ఇంక నేను బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. ఐఎమ్ ఆల్రెడీ ట్రైన్డ్. ఆర్ఆర్కే మూర్తి గారి వీడియోలన్నీ చూసాను. ఎడ్వర్డ్ జోసెఫ్ గారి వీడియోలన్నీ చూసాను. బైబిల్ అన్నీ 8 సార్లు చదివాను. నో నీడ్ ఫర్ మీ బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నే నేను. బైబాన్ క్రిస్టియన్ని, అందులో బీసీసీ క్రిస్టియన్ని. చిన్నప్పటి నుంచి మా పాస్టర్ గారు చెప్పినవన్నీ మేము నేర్చుకున్నాం. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో నాకేం అవసరం లేదు మాట. సో అర్థమవుతుంది కదండి. సో ఈ అన్యమతం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే ఇలాగ అన్ని మత గ్రంథాలు చదివేస్తారు. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ వాళ్ళు మేము చదవండి. మాకు బైబిలే చాలు. బైబిల్ చాలు. ఆత్మతో నింపబడ్డం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఓకే. ఎనీవే
ఈవేళ చాలా ఇలాంటి ఒక ఇష్యూ తేవడం, దాని గురించి ఇంత ముందు వరకేమో విజయప్రసాద్ రెడ్డి గారి గురించి గొడవ పెట్టేసుకున్నాం. ప్రసాదాలు తినమని. ఇప్పుడేమో షాలేం బ్రదర్ గారి గురించి గొడవలు పెట్టేసుకుంటున్నాం. ఓకేనండి. సో, నన్నెవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బాబు. ఇప్పటికే నేను చాలా బాధల్లో ఉన్నాను. అర్థమవుతుందా? సో, నేను ఏదైనా ఒక రీల్ పెట్టాననుకోండి, అది